ఒక చిన్న ప్రకటన ఏంటంటే, జూలై 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు 21 దినం ఉపవాస ప్రార్థనలున్నాయి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనల కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఘనంగా, అద్భుతకరంగా జరిగించుకుంటులాగున 21 దినం కూడా నేను ఉపవాసం ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ప్రభువుని బట్టి మహాశక్తిని పొందుకున్న వారిగా మనం ఉండాలట. మన ప్రభువుని బట్టి బలవంతులై ఉండేవారిగా మనం ఉండాలట. ప్రతి విషయంలో కూడా మనం ధైర్యంగా ముందు కొనసాగించేవారిగా మనం ఉండాలట. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనము దేవుని యందు బలవంతులై ఉండాలట. అపవాదిని ఎదిరించేవారిగా మనం ఉండాలి. అపవాదిని మనం ఓడించేవారిగా మనం ఉండాలంటే మనము ప్రార్థనలో పెనుగలాడాలి. వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. పిల్లరా, మన అపవాదిని ఎదిరించేవారిగా మనం ఉండాలి. అపవాదిని జయించేవారిగా మనం ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి భూమి మీద మనం జీవించగలుగుతున్నామంటే ప్రతి విషయంలో కూడా మనం బలవంతులై ఉండాలట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి పౌలంటాడు కదా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనము ప్రభువుని బట్టి బలవంతులుగా జీవించాలి. మనం బలవంతులుగా జీవించాలట. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఎలాగైతే చెప్తూ ఉన్నారో, దేవుడు కూడా మీతో నాతో ఏమని చెప్తున్నాడంటే, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడని వాక్యం